హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు సుబోస్ కిచెన్. ఈరోజు వీడియోలో ఇన్‌స్టాంట్ గుంట పునుగులు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇంట్లో ఫ్రిడ్జ్‌లో రుబ్బిన పిండిలు ఏమీ లేనప్పుడు, రోజు ఒకటే రకంగా తిని బోర్ కొట్టినప్పుడు ఇలా ఉప్మా రవ్వతోటి ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. బ్రేక్‌ఫాస్ట్‌కైనా సరే, ఈవినింగ్ టైంలో స్నాక్స్‌కైనా సరే ఇలా చేసి పెట్టండి. అందరూ ఇష్టంగా తింటారు. ముందుగా అయితే ఒక కప్పు ఉప్మా రవ్వని ఇలా మిక్సీ గిన్నెలోకి వేసేసుకొని మెత్తగా కాదు కానీ కొంచెం ఇలా బరకగా గ్రైండ్ చేసేసుకొని ఈ పౌడర్ని ఒక గిన్నెలోకి వేసేసుకోండి. కప్పు ఉప్మా రవ్వ తీసుకున్నాం కదా, అదే కప్పుతోటి హాఫ్ కప్పు పెరుగు వేసుకోండి. పెరుగు లేకపోతే ఒక కప్పు మజ్జిగనైనా వేసుకోవచ్చు. ఇలా పెరుగు వేసుకున్న తర్వాత ఒకసారి ఉప్మా రవ్వ పెరుగు బాగా ఇలాగా కలిపేసుకున్న తర్వాత గట్టితనాన్ని పట్టి కొంచెం వాటర్ని యాడ్ చేసేసుకోండి. గట్టిగా ఉంది కాబట్టి ఒక హాఫ్ కప్ వరకు వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇలా యాడ్ చేసుకొని బాగా పిండిని మెత్తగా సాఫ్ట్గా అయ్యేంత వరకు కలుపుకోవాలి. అంటే ఉండలేమీ లేకుండా ఇలా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇందులోకి మనం వాడుకునే పెరుగు కమ్మని పెరుగునైనా వాడుకోవచ్చు, లేదంటే కొంచెం పులిసిన పెరుగునైనా వేసుకోవచ్చు. ఏది వేసుకున్నా కూడా చాలా బాగుంటాయి. చూసారు కదా, ఈ విధంగా సాఫ్ట్గా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టేసేసి ఒక్క 10 నిమిషాల పాటు ఈ గిన్నెని పక్కన పెట్టేసేసుకుందాము. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను. బాగా పిండి అయితే సాఫ్ట్గా బాగా నానిపోయింది. ఇప్పుడు ఒక్కసారి బాగా కలిపేసేసుకొని ఇప్పుడు ఇందులోకి టేస్ట్ కోసం 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండిని వేసుకోండి. ఆల్రెడీ జల్లించి పెట్టేసుకున్న పిండిని ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసేసుకోండి. బియ్యం పిండి ఉప్మా రవ్వతో పాటు వేసుకొని నానబెట్టేసుకున్నామంటే కొంచెం నూనె ఎక్కువ పీలుస్తుంది కాబట్టి ఈ టైంలో వేసుకున్నాను. ఇప్పుడు కన్సిస్టెన్సీని బట్టి ఇలా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మనకి పునుగుల పిండి ఎలా అయితే ఉంటుందో అలా వస్తే సరిపోతుంది. ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి తగినంత సాల్ట్ వేసేసుకోండి. 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకున్నాక సన్నగా కట్ చేసుకున్న ఒక కప్పు ఉల్లిపాయలు అలానే పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకుని వేసుకోండి. అల్లం ముక్క చిన్నగా కట్ చేసుకుని వేసుకున్న తర్వాత కరివేపాకు, కొత్తిమీర అలానే ఒక స్పూన్ జీలకర్ర వేసుకోండి. ఉంటే క్యారెట్ తురుమును కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇలా పిండికి పట్టేలాగా ఒకసారి బాగా అంతా మిక్స్ చేసేసుకున్న తర్వాత మీకు సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోండి. పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోతుంది. ఇలా కలిపేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పైన గుంట పునుగుల ప్యాన్ని పెట్టేసేసుకొని అందులోకి ఇలా కొంచెం నూనెని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా అన్నింటిలో వేసుకున్న తర్వాత ఒక్కొక్క స్పూన్ పిండిని ఇలా వేసేసుకోండి. మామూలుగా మనం దోస పిండితోటి ఎలా అయితే వేసేసుకుంటామో అలాగే గుంట పునుగులు వేసేసుకోండి. ఈ పిండితో పునుగులు కూడా వేసుకోవచ్చండి. ఈవినింగ్ టైంలో స్నాక్స్ ఏమీ లేనప్పుడు ఇదే పిండిని పునుగుల్లా వేసుకొని తిన్నా కూడా చాలా బాగుంటాయి. ఈ విధంగా మొత్తం వేసేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 2 నిమిషాల పాటు మగ్గించుకోండి. ఇలా మగ్గిన తర్వాత ఒకవైపు నుంచి రెండో వైపుకి టర్న్ చేసుకొని మళ్ళీ మూత పెట్టేసి మరో 2 నిమిషాల పాటు మగ్గించుకున్నామంటే మనకి లోపల వరకు శుభ్రంగా వేగిపోతుంది. పిండి పచ్చదనం లేకుండా వేగుతుంది. చూసారు కదా, ఈ విధంగా మగ్గిన తర్వాత వీటిని తీసి ఒక సర్వింగ్ ప్లేట్లోకి వేసేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకున్న బాగుంటాయి, లేదంటే చల్లారిన తర్వాత సర్వ్ చేసుకున్న చాలా బాగుంటాయి. ఇలా చట్నీతోటి సర్వ్ చేసుకోండి, ఇంకా టేస్టీగా ఉంటాయి. చూసారు కదా, ఎక్కువ టైం పట్టకుండా 10 నిమిషాల్లో సింపుల్గా చేసేసుకునే బ్రేక్ఫాస్ట్ మీకు కూడా నచ్చితే కనుక మీరు తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. మరో మంచి వీడియోతోటి మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.